ఈ వీడియోలో మనం పాసెంజర్స్‌ని స్టాప్స్‌కి ఎట్లా యాడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ట్రాన్స్‌పోర్ట్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ట్రిప్ లిస్ట్ ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేశాక మీరు ఏ ట్రిప్‌కైతే పాసెంజర్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ట్రిప్ ఎదురుగా దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ యాడ్ పాసెంజర్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండీ! దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకు ఒక పేజ్ వస్తుందన్నమాట. దాని మీద క్లిక్ చేసిన వెంటనే యాడ్ పాసెంజర్స్ అని చెప్పి. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం ఆ పర్టిక్యులర్ స్టాప్‌కి అదే పర్టిక్యులర్ ట్రిప్‌కి పాసెంజర్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఇది ఎలా అంటే మనం యూజర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడే వాళ్ళు ఈ పర్టిక్యులర్ స్టాప్‌కి అసైన్ చేసి క్రియేట్ చేసామన్నమాట. సో, అందుకే వీళ్ళు ఇట్లా స్టాండర్డ్ ఓపెన్ చేయగానే మనకిట్లా డేటా వస్తుంది. ఏ స్టాప్‌కైతే లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ట్రాన్స్‌పోర్ట్‌కి అసైన్ అయ్యి ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం వస్తుందన్నమాట. సో, మీరు ఏ స్టూడెంట్స్‌ని ఈ స్టాప్‌కి అసైన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం స్టూడెంట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బై నేమ్ కూడా స్టూడెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో, నేను ఒక స్టాండర్డ్ తీసుకున్నా. ఇందులో ఉన్న ఇద్దరు స్టూడెంట్‌ని ఆ స్టాప్‌కి అసైన్ చేస్తున్నా. లైక్ ఆ బస్సుకి నేను అసైన్ చేస్తున్నా అనమాట. సో, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ సెలక్షన్ అని చెప్పి. పాసెంజర్స్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ. చూడండి మనం యాడ్ చేసుకున్న ఇద్దరు పాసెంజర్స్ ఇక్కడ వచ్చేసారు. సో, ఈ విధంగా మనం ఒక ట్రిప్‌కి పాసెంజర్స్‌ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇద్దరు పాసెంజర్స్‌ని యాడ్ చేసాం కదండీ! ఆ ఇద్దరు మనకి ఎక్కడ కనిపిస్తారంటే చూడండి బ్యాక్‌కి రండి. చూడండి ఇక్కడ. ఇంతకుముందు 0 ఉండేది. ఇప్పుడు 2 ఉందన్నమాట. టోటల్ పాసెంజర్స్ దగ్గర. సో, ఇక్కడ ఆ పాసెంజర్స్ మనకు విజిబుల్ అవుతారు. అంటే లైక్ పాసెంజర్ కౌంట్ అనేది విజిబుల్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ఒక పాసెంజర్‌ని ట్రిప్‌కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ బస్ ట్రిప్‌కి యాడ్ చేసిన పాసెంజర్స్‌ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక యాడ్ పాసెంజర్ అని ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక చూడండి ఈ స్టాప్‌కొచ్చేమి ఇద్దరు పాసెంజర్స్ యాడ్ అయ్యి ఉన్నారు. ఇవి ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. సో, ఇందులో నేను కార్తీక్‌ని తీసేయాలనుకుంటున్నా. సో, ఇక్కడ మన డిలీట్ బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసుకున్నాక మనకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు నిజంగా ఈ పాసెంజర్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. సో, మీరు రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ మీద క్లిక్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి, వద్దు ఆ పాసెంజర్ ఆ ట్రిప్‌లోనే ఉండాలంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. నేను ప్రస్తుతానికి రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. సో, రిమూవ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి కార్తీక్ అనే పాసెంజర్ రిమూవ్ అయిపోయారు. సో, ఈ విధంగా మనం ఒక పాసెంజర్‌ని యాడ్ చేసుకోవచ్చు ట్రిప్‌కి. అండ్ ఇదే విధంగా ఒక పాసెంజర్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు.